నమస్తే SR7 టీవీ న్యూస్ కు స్వాగతం. సత్యవేడు పట్టణ పరిధిలోని బీసీ కాలనీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం సాయంత్రం డ్రగ్స్ వద్దు బ్రో అనే అవగాహన కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. సీఎం మురళీనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ రవికుమార్ హాజరయ్యారు. డ్రగ్స్, గంజాయి వాడకం మరియు సోషల్ మీడియా మోజు వల్ల యువత ఎదుర్కొంటున్న ప్రమాదాలపై ఈ కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ సత్యవేడు బీసీ కాలనీ ప్రాంతంలో కొంతమంది యువత గంజాయి వాడకానికి అలవాటు పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇప్పటికే గంజాయి వాడకం, సరఫరా కేసుల్లో 12 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. గంజాయి, డ్రగ్స్ వాడినా, అమ్మినా, నిల్వ ఉంచినా లేదా సరఫరా చేసినా వారిపై చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కేవలం సరదాగా మొదలయ్యే ఈ అలవాటు చివరకు యువత భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియా మోజుపై కూడా డీఎస్పీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది ఆడపిల్లలు సోషల్ మీడియాలో అధికంగా మునిగిపోయి అపరిచితులతో పరిచయాలు పెంచుకోవడం వల్ల ప్రమాదకర పరిస్థితుల్లో పడుతున్నారని తెలిపారు. ఫేక్ ఐడీలు సృష్టించి కొంతమంది మోసగాళ్లు యువతుల జీవితాలతో ఆడుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా చదువు, క్రీడలపై దృష్టి పెట్టాలని డీఎస్పీ సూచించారు. డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా మోజు వంటి ప్రమాదాల నుంచి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న తల్లిదండ్రులకు కూడా డీఎస్పీ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తమ పిల్లలు చెడు అలవాట్లకు బానిస కాకుండా గమనించడం తల్లిదండ్రుల బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు శివకుమార్ నాయుడు, మాజీ సర్పంచ్ బాబు, యువ నాయకులు కోనయ్య, కిరణ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, బీసీ కాలనీలోని యువతీ యువకులు, వారి తల్లిదండ్రులు మరియు స్థానిక పెద్దలు పాల్గొన్నారు. యువతీ యువకులకు విద్యా సామాగ్రిలు అందించడం జరిగింది. డ్రగ్స్, సోషల్ మీడియా మోజు రెండూ యువత భవిష్యత్తును చీకటిలోకి నెడుతున్న ప్రమాదాలు అంటూ పోలీసులు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఇది గాంజా సొసైటీని ఎంత నాశనం చేస్తుందంటే, గంజాయిని గాంజా అని కూడా అంటారు. గాంజా అంటే ఏమేమి అడుగుతారు చిన్నపిల్లాడు. వెరీ గుడ్. అయితే సొసైటీని ఎంత నాశనం చేస్తా ఉంది, సొసైటీలో ఉన్నటువంటి యువత ఎలా చెడుదారి పడుతున్నారు, వీటికి మనము ఎలాగైనా సరే దీన్ని పక్కాగా నిర్మూలించాలన్న ఉద్దేశంతో గౌరవనీయులు మన సీఎం సారు, చీఫ్ మినిస్టర్ గారు స్వయాన రంగంలో దిగి దీన్ని అరికట్టాలని కంకణం కట్టుకొని దీనికోసం ఒక టీం, పోలీసు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ తో ఒక ఈగల్ టీం అనే దాన్ని ఫామ్ చేసి స్టేట్ లో ఎక్కడ కూడా ఏ మూలనున్నా కూడా పూర్తిగా అరికట్టాలి, మనం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, ప్రజలకు మన ప్రభుత్వం భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ మహోన్నతమైనటువంటి ఈ గంజాయి నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టారు. దీంట్లో భాగంగానే ఈరోజు మీ వద్దకు వచ్చి గాంజా అంటే ఏమిటి, యువత ఎలా పెడదారిని పడుతున్నారు, ప్రస్తుతం ఎలా ఉంది దాని పరిస్థితి, ప్రజలు మీరు ఏ విధంగా సహకరించాలి, దీన్ని ఏ విధంగా నిర్మూలించాలి అన్న దాని పట్ల మీకు ఒక అవగాహన కార్యక్రమం కల్పించడం కోసం ఈ సభను ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా మీకు ఒక ముఖ్యమైనది చూడండి. గంజా అంటే ఏమంటే దీన్ని పండిస్తారు, ఒక ఆకు లాంటిది, చిన్న చిన్నవి. ఇది ముఖ్యంగా మన ఈ ఒరిస్సా ప్రాంతంలో పండించి మన రాష్ట్రానికి తీసుకొస్తారు. అలాగే అమలాపురం ఏరియాలో కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పండిస్తారు దీన్ని. ఇది అలా పండించిన నేరమే. అదేవిధంగా మన వద్ద మనకేం దాన్ని గంజా స్వీకరించాల్సిన పని లేదు, తాగాల్సిన పని లేదు. జోబులో పెట్టుకున్నా సరే, అంటే మన వద్ద ఉన్నా సరే, బ్యాగులో గాని, జోబులో గాని, ఇంటిలో గాని ఉన్నా నేరం అవుతుంది, పండించినా నేరం అవుతుంది, అమ్మినా నేరం అవుతుంది, కొన్నా నేరం అవుతుంది, తాగినా నేరం అవుతుంది. అదేవిధంగా దానికి సంబంధించి ఏదైనా సహాయ సహకారాలు అందించడం, అంటే అది పంట వేయడానికి మన పొలం ఇచ్చినా కూడా నేరమే. అంత సీరియస్ గా ఉంటుంది చట్టము. అదేవిధంగా అతను కొనడానికి డబ్బులు ఇచ్చినా కూడా నేరం అవుతుంది. అది ట్రాన్స్పోర్ట్ చేయడానికి రవాణా, సార్ నాకేం లేదు సార్, ఊరే నేను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను, పనిలో పెట్టుకుని అన్నా కూడా నేరమే అవుతుంది. రవాణా చేసినా నేరమే అవుతుంది. అంటే గంజా అనే పదము ఎంత డేంజరో మీరు చూడండి. ఒకసారి ఈ గంజాయి గురించి కన్నా మాట్లాడుకుంటే అందరికి తెలుసు, గంజాయి అనే ఈ మత్తు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడతా ఉంది, కుటుంబాన్ని ఎంత కుదిపేస్తా ఉంది. ముఖ్యంగా యువత
పెడదారిన పడతా ఉంది. ఆ మత్తులో ఎలాంటి నేరాలు చేస్తున్నారు మనం చూసినట్టయితే ఎక్కడైనా దొంగతనాలు చేసిన వాళ్ళని కానీ, రేప్ చేసిన వాళ్ళని కానీ, మర్డర్స్ చేసిన వాళ్ళని కానీ మనం విచారించినప్పుడు చాలా వరకు మత్తులో ఉన్నారు, అంటే మద్యం సేవించినారని వింటా ఉంటాం. గతంలో ఈ మధ్య కాలంలో గాంజాయి మత్తులో ఉండి చేస్తున్నారు. పెద్ద పెద్ద గలాట్లు జరిగినప్పుడు కానీ, మర్డర్స్ హత్యలు జరిగినప్పుడు కానీ, దొంగతనాలు, గలాటలు, ఇవన్నీ దీని వెనుక గంజాయి మత్తులో చేస్తున్నారని చాలా మంది చెప్తా ఉంటారు. కొంతవరకు వాస్తవం కూడా అది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని ఒక వింగిని, పోలీస్ వింగిని ఏర్పాటు చేసి రాష్ట్రంలో దానికి ఒక ఐజీ అధికారిని నియమించడం జరిగింది. ప్రతి జిల్లాలో ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంకులో ఉంటూ సిబ్బంది అంతా ఉంటూ దానిపైన అవగాహన సదస్సులు పెడుతూ దానిపై ప్రత్యేక దాడులు జరుపుతూ అలా గంజాయి సప్లై చేసే వాళ్ళని, అలాగే గంజాయి సేవించే వాళ్ళని, వాళ్ళ పట్ల కేసులు నమోదు చేసి వాళ్ళని జైలుకి పంపడం కూడా జరుగుతూ ఉంది. దీంతో చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఇదే దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఒకసారి మనము నేను ఈ మధ్యకాలంలో విచారిస్తే ఈ పోలీస్ పర్సెప్షన్ లో విచారించినప్పుడు మన సత్యవేడు ప్రాంతాల్లో కూడా గంజాను ఎక్కువ సేవిస్తున్నారని చెప్పి మనకి సమాచారం. అది మీకు బాగా తెలుసుంటుంది. ఈ గ్రామంలోనే తీసుకుంటే సుమారుగా ఒక 15 మంది వరకు యువకులు దీనికి బానిసలై ఉన్నారని తెలిసింది. 15 మంది. మరి దానికి మీరు ఒప్పుకుంటారో లేదు తెలియదు, కానీ పోలీస్ సమాచారం మేరకు ఒక 15 మంది యువకులు మద్యానికి బానిసలై ఉన్నారని తెలిసింది. కాబట్టి వాళ్ళు వచ్చి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ బంధువులు కానీ, అన్నదమ్ములు కానీ వాళ్ళు వచ్చి ఉండొచ్చు. దయచేసి వాళ్ళకు కూడా చెప్పండి. అది చాలా మన నష్టం కలుగజేస్తుంది. మనకు ప్రాణాలకు కూడా ఇబ్బంది, మన కుటుంబాలను కూడా కుదిపేస్తుంది. కాబట్టి దాని నుంచి బయటపడాలని చెప్పి వాళ్ళని కోరుతా ఉన్నాము. అలాగే వాళ్ళ బంధుమిత్రుల్ని, స్నేహితులను కూడా కోరుతున్నాము. దయచేసి వాళ్ళకి చెప్పి దాని జోలికి పోవద్దని చెప్పండి. చెప్పిన తర్వాత కూడా దాని జోలికి పోయి దాన్ని సేవించటము, బయట నుంచి తెస్తే అవి కొనుక్కోవటము, వేరే వాళ్ళకి ఇవ్వటము, ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పైన కూడా కేసులు నమోదు చేస్తాం. చెప్పిన తర్వాత కూడా దాని జోలికి పోతే మీకు శిక్షలు కఠినంగా ఉంటాయి. కాబట్టి ఇంకా గంజా గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది. కాబట్టి అదొక పాయింట్. అయితే ఇప్పుడు సి గారు ఇందాక చెప్పినట్టు చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు, దాన్ని కూడా చక్కగా వివరించినారు. కాబట్టి మీరు ఎక్కడైనా బయట పోయేటప్పుడు ఆ చిన్న పిల్లల్ని కూడా పెద్దవాళ్ళకి అప్పగించి ఒంటరిగా వదలకుండా చూడాలనేది కూడా నా విజ్ఞప్తి. అలాగే రోడ్ యాక్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. వెహికల్స్, అతి స్పీడ్ వెహికల్స్ వచ్చేసాయి, మోటార్ సైకిల్స్. రకరకాల కారణాలతో మనుషులు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవటం జరుగుతూ ఉంది. మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఓవర్ స్పీడ్ కారణము, ఓవర్ స్పీడ్ అయితే ఇంకొక కారణము హెల్మెట్ లేకపోవటం ఒక కారణం, ఇంకొక కారణము మద్యం సేవించి డ్రైవ్ చేయటము అదొక కారణం, ఇంకొక కారణము ఓవర్లోడింగ్. ఒక ఆటోలో తీసుకుంటే ఆటోలో ఎంతమంది పోతాము? ఆటోలో పోతే ఒక 4-5 మంది పోతాం, అంతేనా? 15 మంది 20 మంది పోతారు ఆటోలో. అప్పుడు ఏమవుతుంది? ఓవర్ స్పీడ్ పోయి టర్న్ తీసుకున్నప్పుడు బ్యాలెన్స్ తప్పిపోయి పడిపోయి దెబ్బలు తగిలి చనిపోయే అవకాశం ఉంది. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? తలకు గాయం అవుతుంది. ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళని కనుక గమనించినట్లయితే వాళ్ళకి తలకి గాయమయ్యే చనిపోతున్నారు. కాళ్ళు చేతులు విరిగిపోవటము, రకరకాల. కుటుంబంలో ఒక సంపాదించే వ్యక్తి ఉంటే వాడు రోడ్ యాక్సిడెంట్ గురైతే ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పాలవుతుంది, మనిషి లేకుండా పోతే ఎంత ఇబ్బంది పాలవుతుంది. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళని చెప్పాలా, ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని పోండి అని చెప్పాలా, తాగి డ్రైవ్ చేయొద్దని చెప్పాలా.
ట్రిపుల్ రైడింగ్ పోవటము, ఓవర్ స్పీడ్ పోవటము, ఈ మత్తులో మద్యం సేవించి డ్రైవ్ చేయటం.